హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వంట రాని వాళ్ళు కూడా ఈ చేపల పులుసు ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం కూర వండుకునే కడాయిలో నీట్గా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 1 టమాటా వేసుకోవాలి. అందులో 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. వీటన్నిటిని ముక్కలకు పట్టేలా కలుపుకోండి. 2 గ్లాసుల వాటర్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. కూర 10 నిమిషాలు ఉడికిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. గట్టి పెట్టకుండా కడాయిని క్లాత్తో పట్టుకుని తిప్పుకోవాలి. తర్వాత కూర దగ్గర పడిన తరువాత నానబెట్టుకున్న చింతపండు పులుపు వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తరువాత ధనియాల పొడి, సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, సింపుల్గా చేపల పులుసు రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.